యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం శుచినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ అంటే ఓ అర్జున, యదృచ్ఛయ అంటే తనంతట తాను అని, కోరకుండాని. ఉపపన్నం అంటే సంప్రాప్తమైనది అని. అపావృతం అంటే తెరవబడిన అని. స్వర్గద్వారం చ అంటే స్వర్గద్వారమునకు అని. ఈ దృశ్యం అంటే ఇట్టి అని. యుద్ధం అంటే యుద్ధమును అని. ఏ క్షత్రియ అంటే ఏ క్షత్రియులు. లభంతే అంటే పొందుచున్నారు. అదే సుఖినః అంటే సుఖవంతులు. ఓ అర్జున, అప్రయత్నముగానే లభించినటువంటి తెరవబడిన స్వర్గధామంలో ఉంటిది ఈ యుద్ధమును ఏ క్షత్రియులు పొందురో వాళ్ళు నిక్కముగా సుఖవంతులే యగుదురు. పార్థ అనున్నది పార్థాన్ని సంబోధించుడు. శ్రీకృష్ణమూర్తి అర్జునుని తల్లియకు పృథ అంటే కుంతీదేవి యొక్క పేరు పృథ. ఆ కుంతీదేవి యొక్క పేరు మీదనే పార్థాన్ని అర్జునుని సంబోధిస్తున్నాడు. ఈ కుంతీదేవి యొక్క క్షాత్ర ధర్మ నిర్వహణను గుర్చిన సందేశమును అతనికి జ్ఞాపకం చేయుచున్నట్టున్నది. యుద్ధమునకు పూర్వము కుంతీదేవి హస్తినాపురము నుండి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునకు ఈ సందేశమును పంపెను. దేని నిమిత్తము క్షత్రియ మాత కుమారుని కనుచున్నదో అట్టి సందర్భం ఇప్పుడే ఆమె చెప్పడం జరిగిందనమాట. అంటే క్షత్రియ మాత ఆ క్షత్రియ కుమారుని ఎందుకు కన్నదో ఇప్పుడు చెప్తుందనమాట. బాహ్య యుద్ధము క్షత్రియులకు మాత్రము కలదు. అంతర్యుద్ధము అంటే కామ క్రోధులతో, రాగ ద్వేషములతో, దుష్ట వాసనలతో పోరు ప్రతి వానికి గలదు. బాహ్య యుద్ధమును ధర్మపూర్వకముగా ఆచరించుచో స్వర్గము లభించును. అంటే ఇక్కడ బాహ్య యుద్ధము చేసే అర్హత క్షత్రియులకే ఉంది. మిగతా వారికి బాహ్య యుద్ధం లేదు, ఎందుకంటే వాళ్ళు యుద్ధ వీరులు కాదు. కానీ వాడు మిగతా వాళ్ళతో అంతర్యుద్ధం చేస్తారు. అంతర్యుద్ధమున గెలుపొందిన వారికి మోక్షము సంపాదించును. మోక్షము ద్వారా బాగుంటుంది అనమాట. నిజమకు క్షత్రియ వీరులు యుద్ధం ఎప్పుడు వచ్చునా ఎప్పుడు వచ్చునా అని, అంటే యుద్ధం ఎప్పుడు వస్తుంది అని చెప్పి మిగతా క్షత్రియ వీరులు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లే తీవ్రము మోక్షంలో మాయతో అజ్ఞానంతో ఎప్పుడు యుద్ధము చేయొచ్చు అని కాచుకుని ఉందురు. క్షత్రియులకు యుద్ధమందు వలె వీరికి అవిద్యతో పోరుసల్పుడు పరమ ప్రీతి. ఎవరైతే క్షత్రియ వీధులు క్షాత్రధర్మం వీళ్ళు ఎవరైతే ఉంటారో బాహ్య యుద్ధాన్ని ప్రదర్శిస్తారు. మిగతా మనుషులు కదా అంతర్యుద్ధం, కామక్రోధాలతో ఫైట్ చేయడం, అది కామక్రోధాలతో యుద్ధం చేయడం. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బాహ్య యుద్ధాన్ని కోరుకోరు, అంతర్యుద్ధాన్ని కోరుకుంటారు. ఈ బాహ్య యుద్ధాన్ని నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి అసలు ఆ క్షత్రియ క్షాత్ర ధర్మం అని తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలుగాను బానిసలుగానే జీవిస్తారు. కానీ క్షత్రియులు పరిపాలిస్తారు, క్షాత్రాన్ని పరిపాలిస్తారు. ఇక్కడ కుంతీదేవి చెప్పి ఎందుకన్నా అని అంటే, క్షాత్రంలో యుద్ధంలో నువ్వు గెలిచి క్షత్రియుడిగా వెలుగుతావు కన్నా అని కుంతీదేవి సాక్షాత్ శ్రీకృష్ణుడుగా అర్జునుడికి ఒక సందేశం పంపిస్తుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ